ఆటోనగర్లో 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకోగా ఏలూరులో 15 మంది మావోయిస్టులు, కాకినాడలో 2 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. 5 జిల్లాల్లో 50 మందికి పైగా మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టుల డంప్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇవాళ ఉదయం జరిగిన హిడ్మా ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు కూడా సమాచారం. మొత్తం హిడ్మా టీంలో 200 మంది వరకు సభ్యులు ఉన్నట్టు తెలుస్తుంది. అరెస్ట్ అయిన మావోయిస్టులు 9 మంది కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నట్టు కూడా పోలీసుల సమాచారం. మొత్తం మీద హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన సమయంలో భద్రతా బలగాలకు దొరికిన డైరీ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టుబడిన మావోయిస్టుల నుంచి కూడా AK-47 అలాగే కొన్ని పిస్టల్స్, రివాల్వర్, సింగిల్ బోర్ వెపన్, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్ బండిల్, కెమెరా, ఫ్లాష్ లైట్, అంటే వీళ్ళప్పుడు మందుపాత్ర సమయానికి ఉపయోగించే మెటీరియల్ అంతా, కటింగ్ బ్లేడ్, ఫ్యూజ్ వైర్, కిట్ బ్యాగులు, ఇలాంటివి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్లో కూడా ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ మనం చూసాం. ఘటనలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు టాప్ లీడర్, సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు ఆయన భార్యతో పాటు పలువురు అనుచరులు కూడా మరణించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆపరేషన్ జరుగుతుందని SP విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మావోయిస్టులకు సంబంధించి 5 జిల్లాల్లో ఆపరేషన్ జరుగుతుందన్నారు. ఆటోనగర్లోని కానూరులో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం వచ్చిందని, వారందరినీ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్కు చెందిన వారని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి బృందాన్ని పట్టుకున్నామని, 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే పట్టుబడిన మావోయిస్టులు ఎక్కువ మంది ఛత్తీస్గఢ్కు చెందిన వారు కూడా ఉన్నారని, మావోయిస్టుల అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం రేపు చెప్తామంటున్నారు SP. రైట్, మా కుమార్ చందు SPతో మాట్లాడారు, స్పెషల్ కరెస్పాండెంట్. ఒకసారి ఫేస్ టు ఫేస్ చూద్దాం. 21 are female and rest of them are male. అయితే ప్రధానంగా ఇప్పుడు కగారు ఆపరేషన్లో భాగంగా ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ కూంబింగ్ జరుగుతుంది సార్. ఆ నేపథ్యంలోనే వీళ్ళు ఎక్కడికి వచ్చారంటారా ఛత్తీస్గఢ్ నుంచి? దట్ ఈస్ ద ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. అయితే ఇక్కడ ఏ మోటివ్ మీద వచ్చారు, ఎందుకు వచ్చారు అన్నది ఇట్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. సార్, అయితే ఇప్పుడు మనకున్నటువంటి 27 మందిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు అంటున్నారు. ఏ ప్లానింగ్తో వచ్చారని మీరు ఎజ్యూమ్ చేస్తారు? 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కాదండి, 9 మంది కేంద్ర కమిటీ సభ్యుడి యొక్క ప్రొటెక్షన్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు రావడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇటువంటి ప్రాంతాలు అంటే ఇప్పుడు విజయవాడలో కనపడటం అనేది మొదటిసారి సార్. ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉందా? కృష్ణా జిల్లా కావచ్చు, అదేవిధంగా NTR జిల్లా కావచ్చు. ఉండొచ్చండి, మిగతా చోట్ల కూడా డిఫరెంట్ ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. యాజ్ అండ్ వెన్ దే ఆర్ కంక్లూడెడ్ దే విల్ ఆల్సో పుట్ ఏ సిమిలర్ ప్రెస్ మీట్. రేపు కొద్ది డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఉంటుందండి దీని మీద. వీల్ గివ్ ఇట్ దెన్. ఇవాళ ఇంత పెద్ద ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు సార్ మావోయిస్టులకు సంబంధించి? ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ మీద మరింత కాన్సన్ట్రేషన్ అనేది పెడతాము. ఎవరు వస్తున్నారు, బయట వాళ్ళు, కొత్త వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఏంటన్నది, దట్ వీ విల్ డూ ఏ మోర్ బెటర్ సర్వేలెన్స్ ఇన్ దిస్ ప్లేసెస్. ఫైనల్గా ఇక్కడ ఆయుధాలు ఉన్నాయన్న నేపథ్యం అయితే ఆల్రెడీ సమాచారం ఉంది సార్. ఎంతవరకు కన్ఫర్మ్ అయింది? డెఫినెట్లీ అండి, ఆయుధాలు ఉన్నాయి. అవి మేము అబ్జర్వ్ చేసి ఏమేమి ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా వీల్ నోట్ ఇట్ డౌన్. వీల్ పుట్ ఏ ప్రెస్ మీట్ టుమారో ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే ప్రస్తుతం వరకు ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించి 27 మంది అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం పూర్తిగా అరెస్ట్ చేశామని, అదేవిధంగా ఇది ఇక్కడ ఆయుధాలకు సంబంధించిన డంప్ ఏదైతే ఉందో ఆ డంప్ను కూడా గుర్తించే పనులు అయితే ఉన్నామని, అదేవిధంగా రానున్న కాలంలో అంటే ప్రధానంగా ఇప్పుడు మావోయిస్టులు దండకారణ్యాల నుంచి బయటకు వచ్చి సానుభూతి పట్ల ఇళ్లలో ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా చర్యలు చేపడతామని SP విద్యాసాగర్ నాయుడు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మౌలితో కుమార్ చంద్, YK న్యూస్, విజయవాడ నుంచి.